అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియాపై టారిఫ్లతో పగ తీర్చుకుంటున్నారు. ఏకంగా 50% పన్నులు విధించారు. ఇలాంటి వేళ ప్రధాని మోదీ అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ఐక్యరాజ్య సమితి సమావేశం కోసం న్యూయార్క్ వెళ్లనున్న మోదీ అక్కడ ట్రంప్తో సమావేశం అయ్యే అవకాశం ఉంది. టారిఫ్ల తర్వాత మోదీ తొలిసారి అమెరికాలో పర్యటిస్తుండటంతో వాణిజ్య ఒప్పందం కుదురుందా అనే చర్చ తెర మీదకి వచ్చింది. భారత్పై సుంకాలు విధించడానికి రష్యాతో చమురు కొనుగోలు చేయడమే కారణంగా చెప్పారు ట్రంప్. అటు భారత్ సైతం ట్రంప్ తీరుపై ఫైర్ అయింది. ఈ క్రమంలోనే అమెరికాకు ఝలకిస్తూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమెరికాతో ఆయుధాల కొనుగోలు ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. అంతేకాకుండా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ US టూర్ను రద్దు చేసుకున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ఈ నెలాఖరున జపాన్, చైనాలో పర్యటించనున్నారు. అంతేకాకుండా రష్యా ప్రెసిడెంట్ పుతిన్ను ఇండియా పర్యటనకు రావాలని ఆహ్వానించారు. ఇవి అమెరికాకు ఒక షాక్గా చెప్పొచ్చు. అయితే ప్రధాని మోదీ వచ్చే నెలలో అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. ట్రంప్ టారిఫ్ తర్వాత మోదీ US పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే నెలలో జరగనున్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సదస్సు కోసం అమెరికా పర్యటనకు ప్రధాని మోదీ వెళ్లే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సమావేశానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో ఇరు దేశాల మధ్య క్షీణిస్తున్న సంబంధాలను మెరుగుపరచడానికి ఈ సమావేశం కీలకం కానుంది. సెప్టెంబర్ 23 నుంచి న్యూయార్క్లో జరిగే ఈ సదస్సులో ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో సహా పలువురు ప్రపంచ నాయకులతో కూడా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఈ పర్యటనలో అంతర్జాతీయ సమస్యలపై కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది. ట్రంప్ మోదీని చాలాసార్లు స్నేహితుడు అని అన్నారు. అయితే భారత్పై సుంకాల విషయంలో కఠినంగా వ్యవహరించడంతో ఈ స్నేహ సంబంధం దెబ్బతింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ వైట్ హౌస్ను సందర్శించిన తర్వాత ఈ సమావేశం జరిగితే 7 నెలల్లో ఇద్దరు నాయకుల మధ్య ఇది రెండో సమావేశం అవుతుంది. ముఖ్యంగా వ్యవసాయం, పాడి పరిశ్రమలకు సంబంధించి అమెరికా దిగుమతులను అనుమతించే విషయంలో భారత్ సుముఖంగా లేదు. దీంతో ఆగ్రహించిన ట్రంప్ భారత్పై 25% సుంకం విధించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తున్నందున అదనంగా మరో 25% సుంకం విధించారు. దీంతో మొత్తం సుంకం 50%కి చేరుకుంది. ఆగస్టు 7న 25% టారిఫ్ అమల్లోకి రాగా మిగిలిన సగం ఆగస్టు 27న అమల్లోకి రానున్నాయి. ఈ గడువులోగా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి ఇరు దేశాలు తీవ్రంగా చర్చలు జరుపుతున్నాయి. ఉక్రెయిన్తో రష్యా యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం మానుకోవాలని అమెరికా భారతదేశంపై ఒత్తిడి చేస్తుంది. ఇది రష్యాకు ఆర్థికంగా సహాయపడుతుందని వైట్ హౌస్ చెప్తుంది. అయితే అమెరికా ద్వంద్వ వైఖరి చూపిస్తుందని భారత్ గట్టిగా తిప్పికొట్టింది. అమెరికన్ కంపెనీలు కూడా రష్యా నుంచి యురేనియం, రసాయనాలు, ఎరువులను కొనుగోలు చేస్తున్నాయని భారత్ గుర్తు చేసింది. ఈ సమస్యను చర్చించడానికి ఆగస్టు 15న ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య జరిగే సమావేశాన్ని భారత్ గమనిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు ప్రధాని అమెరికా వెళ్లడం, ట్రంప్తో భేటీ అయ్యి ట్రేడ్ డీల్ పై చర్చ హాట్ టాపిక్ గా మారింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.